నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నడుము నొప్పి అనేది అధికంగా ఉన్నప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ అయితే డాక్టర్ కూడా చెప్పే ఒక మాట ఫిజియోథెరపీ ఖచ్చితంగా నీడ్ ఉంటుంది అని. మరి సరే అలాంటి ఫిజియోథెరపీలో ఎలాంటి నడుము నొప్పికి మనకి ఎక్సర్సైజెస్ ఉంటాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు భాను పూర్ణిమ మేడం. సో మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో మేడం, ఫిజియోథెరపీ అనేది చాలా నీడ్ ఉంటుంది. అది మోకాల నొప్పులు కావచ్చు, నడుము నొప్పి కావచ్చు. సో డాక్టర్లు కూడా ఈ మధ్య ఏంటంటే మెడికేషన్ తీసుకుంటూ కూడా ఫిజియోథెరపీ ఖచ్చితంగా చేయించుకోండి అంటున్నారు. సో మరి ఇంట్లో వాళ్ళకి వీలుగా ఎలాంటి ఎక్సర్సైజ్ చేసుకుంటే మంచిది అంటారు ఫిజియోథెరపీలో? డెఫినెట్ గా అండి, మనకి ఎలాంటి నొప్పులైనా వచ్చినప్పుడు సో డాక్టర్ గారికి వెళ్ళినప్పుడు మనకి మెడికేషన్ అనేది ఇస్తారు. సో మెడికేషన్ లో మనకి పెయిన్ కిల్లర్స్ ఏవైతే ఉంటాయో అవి నొప్పిని తగ్గిస్తాయి. అంటే అప్పటికప్పుడు నొప్పిని అంటే నొప్పి మనకి తెలియకుండా చేస్తాయి. బట్ ఆ నొప్పి దేని వల్ల వచ్చింది, అది పూర్తిగా ఎలా పోగొట్టుకోవాలి, సో దానికి సొల్యూషన్ అయితే మనకి ఫిజియోథెరపీలోనే ఉంటుందండి. సో పెయిన్ కిల్లర్స్తో పాటు ఫిజియోథెరపీ తీసుకుంటే ఏంటంటే రిలీఫ్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. వన్స్ మనకి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత సో మళ్ళీ మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటే కనుక ఎక్సర్సైజెస్ కంపల్సరీ చేసుకోవాలి. అయితే మేడం, ఇప్పుడు కొంతమంది పడిపోయినప్పుడు, బైక్ యాక్సిడెంట్స్ ఇలా అయినప్పుడు వచ్చే పెయిన్ వేరు, అండ్ అలానే నార్మల్గా మన ఇంట్లో బరువులు ఎత్తినప్పుడు ఇలాంటి వాటికి రెండు పెయిన్ వేరు అంటారు. ఈ రెండు డిఫరెన్స్ వేరా లేకపోతే ఒకటే విధంగా ఉంటాయి అంటారా? లేదండి, ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. సో పడిపోయినప్పుడు అంటే ఎక్స్టర్నల్ ఇంజురీ అవుతుంది. సో ఎక్స్టర్నల్ ఇంజురీ అయినప్పుడు, మజిల్ డ్యామేజ్ అయినప్పుడు దానికి మనం కంప్లీట్గా రెస్ట్ అని చెప్పేస్తాం. అంటే దానికి హీల్ అవ్వడానికి మనకి టైం ఇవ్వాలి. అలా కాకుండా మనకి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువసేపు ఒకటే పొజిషన్లో ఉండటం వల్ల కావచ్చు, లేదంటే రిపీటెడ్గా మనం ఒకటే యాక్షన్ కంటిన్యూస్గా చేయాల్సి రావటం వల్ల కావచ్చు. సో ఇలాంటి కారణాల వల్ల కనుక మనకి పెయిన్స్ వస్తే సో దాన్ని మనము డిఫరెంట్గా ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి కండిషన్స్లో మనము రెస్ట్ ఇవ్వకుండా ఎక్సర్సైజ్ చేసి స్ట్రెంగ్తెన్ చేసి పెయిన్ తగ్గించాల్సి వస్తుంది. సో రెండిటికి మెయిన్ డిఫరెన్స్ అదనమాట. ఓకే, అయితే మేడం ఈరోజు మా వ్యూయర్స్కి మీ తరపు నుంచి ఇంట్లో వాళ్ళు చేసుకునే విధంగా ఈజీగా, మరీ కష్టమైనా సరే నడుము నొప్పి అనేసరికి చాలా భయపడిపోతూ ఉంటారు. సో ఈజీగా ఎలా చేసుకోవచ్చు, దాని ద్వారా వాళ్ళకి కొంచెం రిలీఫ్ వచ్చే విధంగా ఏమైనా ఉంటే చెప్పండి మేడం. డెఫినెట్గా అండి, ఎక్సర్సైజెస్ అనగానే ఏదో చాలా పెద్ద ఎక్సర్సైజ్ అన్న పేరు వింటేనే అదేదో పెద్ద బ్రహ్మాండం అయింది. అయ్యో ఇప్పుడు మనం చేసుకోవాలా, ఇప్పుడు దానివల్ల మనం ఎంత టైం వేస్ట్ అయిపోతుంది. చాలా మంది చెప్పేది టైం లేదండి. సో గంటలు గంటలు చేయాల్సిన పనేం లేదండి. చాలా సింపుల్గా ఎవరైనా సరే ఈజీగా చేసుకోగలరు. కాకపోతే కొంచెం శ్రద్ధ పెట్టి చేసుకోవాలి అంతే. మన ఆరోగ్య విషయంలో మనమే జాగ్రత్త. డెఫినెట్లీ. సో సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయండి, పడుకొని చేసుకునేవి. కొన్ని ఎక్సర్సైజెస్ వెల్లికిలా పడుకొని చేసే ఉంటాయి, కొన్ని బోర్లా పడుకొని చేసే ఉంటాయి. చాలా సింపుల్గా లెస్ దాన్ 10 minutes టైంలో మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. సో రోజుకి ఒక 10 minutes మన కోసం మనం స్పెండ్ చేసుకుంటే ఈ బ్యాక్ పెయిన్ నుంచి డెఫినెట్గా మనం ఉపశమనం పొందొచ్చు. అలానే మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనం చూసుకోవచ్చు. సో సింపుల్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయండి, అవి ఎలా చేయాలో నేను ఈరోజు నేర్పిస్తాను. సో సింపుల్గా ఇప్పుడు మనము బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఎలా చేసేయాలో చూసేద్దాము. సో ఫస్ట్ ఎక్సర్సైజ్కి ఈ పొజిషన్లో పడుకోవాలి. చాలా ఈజీ పొజిషన్ కదా. ఇప్పుడు చేతులు రెండు సైడ్కి పెట్టుకోమా, రెండు కాళ్ళు ఫోల్డ్ చేయి, కాళ్ళు రెండు ఫోల్డ్ చేయి. ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు నడుము పైకి లిఫ్ట్ చేయాలి. పైకి లిఫ్ట్ చేయి, ఇంకా ఎంత పైకి వీలైతే అంత పైకి లిఫ్ట్ చేయి. ఇప్పుడు ఇదే పొజిషన్ హోల్డ్ చేసి ఒక 10 seconds కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 డౌన్. సో ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్సర్సైజ్ అండి. దీన్ని పెల్విక్ బ్రిడ్జింగ్ అంటాము. ఈ ఎక్సర్సైజ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. దీంతో బ్యాక్ మజిల్ స్ట్రెంథన్ అవ్వడమే కాదు, సో మన అబ్డామెన్ కోర్ మజిల్ స్ట్రెంథనింగ్ కూడా అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ లేడీస్కి. సో లేడీస్కి మనము చాలా ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాము ఇన్కాంటినెన్స్, స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ కానీ, లేకపోతే దగ్గినా తుమ్మినా కొంచెం యూరిన్ లీకేజ్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా ఈజీ ఎక్సర్సైజ్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. సో ఇప్పుడు మనము 10 seconds అని చెప్పుకున్నాం కదా, స్లోగా
ఈ 10 సెకండ్స్ని 1 మినిట్కి కనుక పెంచుకోగలిగితే మనం పర్ఫెక్ట్గా మజిల్స్ని బ్యాలెన్స్ చేయొచ్చు. ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ చూసేద్దాము. సెకండ్ ఎక్సర్సైజ్లో ఇప్పుడు ఈ పొజిషన్ నుంచి ఒక కాలు స్ట్రైట్గా పెట్టాలి. ఇప్పుడు ఫోల్డ్ చేసి ఉన్న కాల్ని 2 చేతులతో పట్టుకోవాలి. సో 2 చేతులతో పట్టుకునేటప్పుడు మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే మీ నెక్ అనేది ముందుకి మూవ్ అవ్వకూడదు. నెక్ పొజిషన్ స్టేబుల్గా ఉండాలి. బ్యాక్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు ఎప్పుడైనా కూడా నెక్ అనేది ముందుకి మూవ్ అవ్వకూడదు. సో ఈ చేతులతో కాల్ని పట్టుకున్నావు కదమ్మా, దీన్ని పొట్టలోకి లాక్కోవాలి. నీ కాలు ఎంత వీలైతే అంత లోపలికి లాక్కొని ఈ కాలు స్ట్రైట్గా ఉంచాలి. సో ఇలా ప్రెస్ చేసి 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఈ కాలు స్ట్రైట్గా ముందుకు పెట్టేసేయాలి. సో ఇది సెకండ్ ఎక్సర్సైజ్. సో ఈ ఎక్సర్సైజ్ కూడా బ్యాక్ స్ట్రెంథనింగ్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనము థర్డ్ ఎక్సర్సైజ్ ఏంటో చూసేద్దాము. థర్డ్ ఎక్సర్సైజ్లో ఒక కాలు స్ట్రైట్గా పైకి లిఫ్ట్ చేయాలి. మోకాలు అంచకుండా స్ట్రైట్గా పైకి లిఫ్ట్ చేయాలి. పాదము నీ వైపు కనుక్కో, పాదం మన వైపు కనుక్కోవాలి. ఇప్పుడు ఎంత పైకి వీలైతే ఒక 90 degreesకి షిఫ్ట్ చేసి 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 డౌన్. ఎలా అయితే పైకి లిఫ్ట్ చేసా అలాగే ఇలా లేపినప్పుడు పైకి షేక్ అవుతుంది లెగ్. అంటే ఇప్పుడు నేను ఏ కండిషన్ లో ఉన్నట్టు? షేక్ అవుతోంది అంటే నీ మజిల్ ఆల్రెడీ వీక్ అయిపోయింది. సో నువ్వు అంటే 10 సెకండ్స్ కూడా నువ్వు హోల్డ్ చేయలేకపోతున్నావు. సో ఈ 10 సెకండ్స్ని నువ్వు 1 మినిట్కి నువ్వు హోల్డ్ చేయాలంటే నువ్వు ఎంత స్ట్రెంత్ పెంచుకోవాలి? అంటే ఇప్పుడు నాది కొంచెం నార్మల్ ఏజే కదా మేడం, టీనేజ్లో ఉన్నట్టే. మరి నాది కూడా వీక్ అయిందని అంటే నేను స్టేబుల్గా ఫిట్గా లేనని అర్థమా? ఫిట్గా లేకపోతేనే ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. స్టేబుల్గా ఉంటే కనుక 1 మినిట్ వరకు చేయగలుగుతాం. సో మనం చేయలేకపోతున్నాము అంటే దాని అర్థము మన మజిల్స్ని ఇప్పుడు మన ప్రాబ్లమే అది కదమ్మా. సో యూజువల్లీ మనం ఏవైతే యాక్టివిటీస్ పాతకాలంలో చేసేవాళ్ళమో అవేమీ మనం చేయటం లేదు కాబట్టే మనము ఎర్లీ 20sలో కూడా మనకి సివియర్ బ్యాక్ పెయిన్స్ కానీ ఈవెన్ డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా ఈవెన్ కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్లో కూడా మనం డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తున్నాం. సో అలా లేకుండా ఉండడానికి ఇప్పుడు మనం ఈ ఎక్సర్సైజ్ చేసాం కదా, దీన్ని స్ట్రైట్ లెగ్ రేజింగ్ అంటాము. సో దీనివల్ల ఏంటంటే ఏదైతే ప్రెషర్ ఏదైతే ఉందో, సో మనకి ఇన్ కేస్ ఏదైనా నర్వ్ మీద ఏదైనా కంప్రెషన్ ఉన్నా అలాంటి ప్రెషర్ని రిలీవ్ చేయడానికి ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో అట్లాగే సింగిల్ లెగ్తో చేసాం కదా, అలాగే 2 legs తోటి చేయాలి. ఇప్పుడు ఈ పాదం అనేది నీ వైపు అనుకున్నప్పుడు పాదం స్ట్రైట్ పెట్టినప్పుడు నీకు ఇక్కడ నర్వ్ లాగటం అనేది డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో ఈ పాదం మన వైపు కనుక్కున్నప్పుడు ఏంటంటే ఇక్కడున్న షాటిక్ నర్వ్ అనేది మన హిప్ దగ్గర నుంచి మనకి నర్వ్ స్ట్రెచ్ అవడం అనేది తెలుస్తుంది. సో ఆ స్ట్రెచ్చింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అక్కడ ఏదైనా కంప్రెషన్ ఉన్నా కూడా ఈ ఎక్సర్సైజ్ తోటి రిలీవ్ అయిపోతుంది. అంటే మేడం ఇప్పుడు ఈ లెగ్ నా రైట్ లెగ్ తో పోలిస్తే లెఫ్ట్ లెగ్ నేను కొంచెం హోల్డ్ చేయగలుగుతున్నా. సో అలా కూడా ఉంటుందా? ఉంటుంది. సో అంటే మీ పోస్చర్ మీరు రెగ్యులర్ గా వర్క్ చేసేటప్పుడు మీరు ఏదైనా బ్యాడ్ అంటే రాంగ్ పోస్చర్ లో కూర్చుంటూ ఉండాలి. సో మీ సైడ్ అది ఒక సైడ్ అది వీకెన్ అవుతూ ఉండాలి. సో అది మీరు ఇప్పుడే తెలుసుకున్నారు కాబట్టి ఈక్వల్గా మీరు ఎక్సర్సైజ్ చేసుకొని 2 బ్యాలెన్స్ చేసుకొని ఫిట్గా అవ్వచ్చు. సో మేడం చాలా చక్కగా వివరించారు. యాక్చువల్గా ఏంటంటే కొంతమందికి అపోహ ఉంటుంది ఏంటంటే 50s 60s వాళ్ళకే వస్తే నడుము నొప్పి కానీ మోకాలు నొప్పులను కానీ, ఇప్పుడు నేను చేస్తే కానీ నాకు తెలియలేదు, నాకు కూడా అసలు కొంచెం కూడా స్టేబుల్ లేదు నా కాళ్ళలో, నేను పట్టుకోలేకపోతున్నాను. సో ఇలాంటి ఎక్సర్సైజ్ మీ అందరికీ యూజ్ అవ్వచ్చు. ఒకసారి మీరు కూడా స్టేబుల్గా ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. మంచి ఇన్ఫర్మేషన్ అందించినందుకు థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే.